మీరు ఇక్కడ విజిట్కి వచ్చారు కదా మా స్టూడియోకి, ఇది ఎలా అనిపించింది? మా ప్రజెంటేషన్ మీకు ఎలా ఉంది? నేను యాక్చువల్గా ఇన్స్టా పేజ్ చూసి వచ్చాను సార్. ఓకే, కానీ ఇన్స్టా పేజ్ కన్నా ఇంకొంచెం ఎక్కువ ఫీడ్బ్యాకే ఉంది మాకు ఇక్కడ. చాలా పాజిటివ్గా ఉంది, చాలా నీట్గా ఉన్నాయి. మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ చాలా నీట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీ అభిప్రాయం చెప్తారా? బాగుంది, చాలా నాకు బాగా నచ్చింది. బాగా నచ్చింది. మీకు ప్రజెంటేషన్ ఇచ్చాను కదా, పేపర్ డిస్కషన్ అన్ని ఇమేజ్ చూపిస్తూ. అవును, బాగుంది. మేము ఒక 2-3 చూసాం కానీ ఇది నాకు బాగా నచ్చింది. అంటే ఇక్కడ చెప్పడం చూడడం కంటే కూడా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. సార్ ఆలోచన కొంచెం క్యాచ్ చేయాలి, ఆయన అర్థం చేసుకోవాలి. ఆయనకి బయట నుంచి చూడకూడదు, ఆయన మనసులోకి వెళ్తే అర్థం అవుతాడు. బయట నుంచి చూస్తే అర్థం అవుతాయి. యాక్చువల్గా రావడంతో మీరు పేపర్ కోసం వెళ్ళలేదు సార్, ప్రింట్ కోసం. మేడం అంటున్నారు, సార్ ఎట్లా పరిచయం మీకు అని చెప్పండి. ఇన్స్టాలోనే పరిచయం. ఇన్స్టాలో అవునవును. అని తోడు నిన్న ఫోన్లో మంచి డిస్కషన్, మంచి చాలా దగ్గర మీ వాయిస్కే సార్, నేను మెయిన్ అసలు మీ వాయిస్కి ఇదయ్యే నేను అంటే నాకు చాలా పేజెస్ ఉన్నాయి సార్. అంటే ఇన్స్టా చూస్తున్నప్పుడు చాలా ఉంటాయి, ఎందుకంటే మాకు మీ వాయిస్కి కొంచెం దగ్గర అయ్యాం యాక్చువల్గా. ఏం లేదు సార్, ఇక్కడ ట్రస్ట్ సార్. మీరు ఇందాక మీ బిజినెస్లో, రియల్ ఎస్టేట్ బిజినెస్లో మీరు ఎంత బిల్డర్ అయ్యండి, ఎంత కంఫర్ట్గా మాట్లాడంటే, ఒక హానెస్ట్నెస్, ట్రస్ట్, డెలివరీ పార్ట్, క్లయింట్ గార్డ్, ఇవన్నీ మీరు అనుకోవచ్చు సార్. రేపు మీరు జర్నీ చేస్తే కూడా మీ దగ్గర ఒక లాస్ట్ కాంటాక్ట్ సర్టిఫికేట్ తీసుకుంటాను. ఎస్, ఖచ్చితంగా సార్. మంచిగానే చేశాను, నాకు ఇబ్బంది లేదు. అదైతే పొందగలను సార్ నేను. రైట్ సార్, థ్యాంక్ యూ. తప్పకుండా డీటెయిల్ చేసి పెడతాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.